గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రం మరణ ఘోషతో విలపించడం చాలా బాధాకరమని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీలో జరిగిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. గురువారం ఆయన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారికి తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రియా మార్చిరి వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 50,000 రూపాయల సాయాన్ని అందజేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు జారీ చేసే టోకన్ల విషయంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడము, విషాదకరమైన సంఘటన జరగడము ఎంతో కలిచివేసింది. ఈ సంఘటన ద్వారా చనిపోయిన శ్రీవారి భక్తుల ఆత్మకు శాంతి చేకూర్చాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ స్వామివారి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంఘటన ద్వారా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ జరిగిన సంఘటనకు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యము, పాలక మండలి, ప్రభుత్వము బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పర్వదినము వివిధ ప్రాంతాల నుండి ఎక్కువ మోతాదులో భక్తులు రావడము ఈరోజు కొత్త కాదు. టీటీడీ పాలక మండలి కేవలము విఐపీల సేవలు చేయడం కోసము, అధికార పార్టీ నాయకులకు వాళ్ళకు కావలసిన వాళ్ళకి సేవలు చేయడం కోసము ఇక్కడ చేస్తున్నారు తప్ప టీటీడీ విషయంలో సామాన్య భక్తులకు కావలసిన ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా క్యూ లైన్ల దగ్గర కావలసిన బందోబస్తు ఏర్పాటు చేయడంలో పోలీసు వ్యవస్థ కూడా విఫలమైంది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా టీటీడీ పాలక మండలి పూర్తిగా వెంటనే దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే ఇది రాజకీయ వ్యవస్థ కాదు, వ్యాపార వ్యవస్థ కాదు. స్వామివారికి భక్తులకు సేవ చేయాలనే దృక్పథంతో పాలక మండలి ఉండాలి తప్ప ఎక్కడెక్కడో దేశంలో బొంబాయిలో కొంతమంది, బెంగళూరులో కొంతమంది, ఢిల్లీలో కొంతమంది కూర్చొని ఇక్కడ దర్శనాలకి, వ్యాపారాలకి, వాళ్ళ సొంత ప్రలోభాలకి చేసుకోవడానికి టీటీడీ పాలక మండలిని ఉపయోగించుకోవడం దురదృష్టకరము. టీటీడీ వ్యవస్థలో పూర్తిగా ప్రక్షాళన రావాలి. ఖచ్చితంగా స్వామివారి భక్తులకు సేవ చేస్తామని చెప్పి డిక్లరేషన్ తీసుకున్న వాళ్ళనే, డిక్లరేషన్ ఇచ్చే వాళ్ళనే టీటీడీ పాలక మండలిలో తీసుకొని భక్తులకు సేవ చేయడం కోసం శ్రద్ధ వహిస్తే ఈరోజు ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేలుకోవాలి. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అంటే రాజకీయ కోణము, వ్యాపార కోణం కాకుండా స్వామివారి భక్తుల కోణంలో, స్వామివారి పవిత్రత కోణంలో చూడాల్సిన అవసరం ఉంది, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.